ఎలా ఉంది బాబు? డాక్టర్ గారు వచ్చారు, సర్దుకుంది. చాలా థ్యాంక్స్ సార్. దేవుడలా వచ్చి మా నాన్న ప్రాణాలని కాపాడారు. థ్యాంక్స్ నాకు చెప్పకండి, మా నాన్నగారికి చెప్పండి. వాట్? మీ నాన్నక? అవును, వీడు తన సంపాదనలోనే ట్రైన్లో వస్తానని పట్టుబట్టాడు. నేను నా బిడ్డని ఒంటరిగా వదిలి నేను నా మనవడు ప్లేన్లో రాగలమా? అందుకే ట్రైన్లో వచ్చాం. ట్రైన్లో వచ్చాం కాబట్టి నా కొడుకు ఒక ప్రాణాన్ని కాపాడగలిగాడు, అది తెలుసుకోండి. థ్యాంక్ యూ అగైన్. నేను వస్తాను. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం అమ్మా. చాలా బాగుంది మావా. పూజారి గారు, మంత్రపుష్పం సరిగ్గా చదవండి. ఎన్ని ఎలక్షన్లు వచ్చినా మా నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండాలి. శర్మ గారు చాలు చాలు. ఏంటయ్యారు, ఇంట్లో మీ ఆవిడ బాగుందా? ఆవిడకే నిక్షేపంగా ఉంది. అవును, మీ ఆవిడకి ఆరోసారి గర్భం వచ్చిందన్నారు, మగ పిల్లాడేనా? లేదమ్మా, అమ్మవారే మళ్ళీ పుట్టింది. గారు, సీఎం గారు ఉన్నారు, ముందు పూజ పుష్ప ఇది. అయ్యో, 6 అమ్మాయిలంట మావా. ఏంటయ్యా అన్యాయంగా మాట్లాడుతున్నావు? 500 రూపాయల నోట్ ఇస్తే లోపలేసుకొని 100 రూపాయలని అబద్ధం ఆడతావే? ఏమా గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? 100 రూపాయల నోట్ ఇచ్చి 500 రూపాయల నోట్ అంటావే, వెళ్ళవమ్మా. నిన్ను. హాయ్ బామా, ఏంటి గొడవ? అరేరే, ట్రైన్లో వచ్చిన ఢిల్లీ పిల్లవు కదూ. చూడమ్మా ఈ అన్యాయాన్ని. 90 రూపాయలు కూరగాయలు కొని 500 రూపాయలు నోట్ ఇస్తే మిగతా 410 రూపాయలు ఇవ్వాలి కదా. ఒట్టి 10 రూపాయలే ఇచ్చాడు. అడిగితే నువ్వు 100 రూపాయలే ఇచ్చావని డబ్బా ఇస్తున్నాడు. బామా ఇలా రండి. మీకు విషయం తెలీదా? ఈ రోజు నుండి 500 రూపాయల నోట్లు చెల్లవని రిజర్వ్ బ్యాంక్ అనౌన్స్ చేసింది. మీకు 100 రూపాయల లాభం. 500 రూపాయల నోట్ చెల్లదా? రండి వెళదాం. అలాగా? ముసలే ఏంటి, నేను వెర్రి వెంకటపని అనుకుంటున్నావా? ఇదిగో చూడు, ఈ రోజు ఉదయం నుండి 500 రూపాయల నోటు చెల్లదని నాకు తెలుసు. ఏదో చూపానికి తీసుకుని గల్లా పెట్టిలో వేసుకున్నాను. ఇదిగో నీ 500 రూపాయల నోటు, నా 100 రూపాయలు ఇయ్యి. ఏమ్మా, నిజంగానే 500 రూపాయల నోటు చెల్లదా? ఎవరన్నారు? వాడు నీకు టోపీ వేశాడు, వాడికి నేను టోపీ వేశాను. ఏంటి అలా చూస్తున్నారు? అమ్మాయి, మా ఇల్లు ఈ పక్కనే ఉంది, ఓసారి వెళ్దారా అమ్మా? వద్దు బామ్మ, ఇంకొక రోజు వస్తాను. మీకోసం కాదు, మీ మనవడి కోసం. రేయ్, ఏమిట్రా ఈ వేషం? ఇది వేషం కదమ్మా, యూనిఫామ్. నేను ఈ రోజు నుండి పనికి వెళ్తున్నా. ఏనన్నా, నిన్నే కదా మనం ఈ ఊరొచ్చాం. ఈలోగా మీకు ఉద్యోగం ఎలా దొరికింది? మనం ఈ ఊరికి వెళ్తున్నామని తెలియగానే నా మిలిటరీ ఫ్రెండ్కి ఓ లెటర్ పడేశా. వెంటనే నాకు ఓ పని ఏర్పాటు చేసేసాడు. ఏంటన్నా, నేను ఉద్యోగం చేసి సంపాదిస్తున్నానుగా, ఇంకా మీరు ఎందుకు కష్టపడ్డం? చెబితే వినే రకమా? అందుకని నన్ను ఊరికే కూర్చొని తినమంటారా? అది నా వల్ల కాదు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. దట్స్ మై పాలసీ. ఏం పాలసీయో, వచ్చి టిఫిన్ చేయి. నా కంపెనీలోనే నాకు టిఫిన్ పెడతారు. అక్కడ వేడిగా ఉంటుంది, ఇక్కడ మీ ఇడ్లీలు ఆరిపోయి ఉంటాయి. అది మీరే తినండి. ఓ, టైం అయింది, నేను డ్యూటీలో జాయిన్ అవ్వాలి. వస్తానమ్మా, వస్తాను. చూసావా వీడెంత బడాయిపోతున్నాడు. దివ్య, మేము రావడానికి ఈవినింగ్ 6 o'clock అవుతుంది. మేము వచ్చేదాకా నువ్వు ఇంట్లోనే బుద్ధిగా ఉండు. ఏమిటి? హాయ్. హాయ్ దివ్య. హాయ్ జెన్నీ, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏంటి సడన్ గా ఇలా? వచ్చిన 29వ తేదీ నా పెళ్లి. ఓ, కంగ్రాచులేషన్. అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అంకుల్. వెరీ గుడ్. నీలాగా అందరూ లవ్ మ్యారేజ్ చేసుకుంటే జాతులు గొడవ, మత కలహాలు ఏమీ ఉండవు. అందరూ హ్యాపీగా, జాలీగా, సంతోషంగా ఉండొచ్చు. హలో, రండి లోపలికి. జానీ, ప్లీజ్ మా అమ్మాయి కూడా కొంచెం నేర్పించమ్మా. ఏంటి అంకుల్? ఎలా లవ్ చేయాలని. భలేవారు మీ ఫాదర్. నాకు లవ్ లో టీచర్ నువ్వు, అది ఆయనకు తెలియదు పాపం. అవును, ఏ లెవెల్లో ఉందే నీ లవ్? ఆయన ఎలాగో చూపించట్లేదు, అట్లీస్ట్ ఫోటో అయినా చూపించవే. చూపిస్తా. ఫోటో ఏం కర్మ, మనసులో నీ బొమ్మని గీసి మరీ చూపిస్తా. ఎవరు కావాలి? తీసుకోండి సార్. ఏంటిది? మీ ఫోటో సార్. నా ఫోటోనా? మీ మిస్సెస్ దీన్ని ఫ్రేమ్ చేయమని ఇచ్చెళ్ళారు సార్. వస్తాను సార్. హాయ్. నువ్వా? నువ్వేం తీసుకొచ్చావు? తీసుకురాలేదు, నీ దగ్గర ఉన్నది తీసుకుపోదామని వచ్చాను. నా ఫోటో నీకెందుకు ఇవ్వాలి? ఫోటో అయితే మీది కావచ్చు, కానీ దాన్ని వేసింది నేను, అందుకే నాకు ఇచ్చి తీరాలి. ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? దాన్ని నాకు మీరు ఇస్తున్నారా లేదా? ఇవ్వను.
అయితే ఓకే, దాన్ని మీరు ఉంచుకుంటే నన్ను మీరు ఉంచుకున్నట్టు అర్థం. లోపల పెట్టండి. ఇదిగో నువ్వే ఉంచుకో. అలా రండి దారికి. ఇది నా దగ్గర ఉన్నదంటే మిమ్మల్ని నేను ఉంచుకున్నట్టు అర్థం. నా దగ్గర ఉన్నాయి. అంటే మీరు నన్ను ఉంచుకున్నట్టేగా. థ్యాంక్ యూ. నువ్వే తీసుకో. అప్పుడు నేనే ఉంచుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నీ గొడవేంటే? బామా, నీ మనవడితో చెప్పు, త్వరగా ఒక నిర్ణయం తీసుకోమను, లేదంటే మున్ని మనవడిని చూడకుండానే బకెట్ అనేస్తావు. బాయ్. యారా, ప్రభుత్వాన్నే శాసించేవాడివి నువ్వు, కొంచెం సేపు నిన్నే అదరగొట్టేసిందే. ఇలాంటి అమ్మాయే ఈ ఇంటికి కోడలుగా రావా? ఏంటి ఈరోజు ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి? సరే, ఓ పట్టు పడదాం. తినండి. బామ్మ, ఎగురు కంటే చేప పులుసు సూపర్, అదిరిపోయింది. రాఘవా, చేపల కంటే చికెన్ ఇంకా బాగుందిరా. అలాగా? ఏది? అమ్మా, నీకు బెస్ట్ కుక్కర్ అవార్డు ఇవ్వచ్చే. లేదు డాడీ, వంట చేసిన చేతులకి కొత్త గాజులు తొడగాలి, అది బంగారు గాజులు. ఆ గాజులేవో ఆ చేతికి తొడుగు. ఈ అమ్మాయిగా? ఎందుకు? ఎందుక? చేసింది నేనే కాబట్టి. ఎవరికి కథలు చెప్తున్నావు? కథలు కావు, నిజం. నోర్మై, ఇది దుర్గా గార్డెన్స్ నుండి తెచ్చింది, ఇది అమరావతి నుండి తెచ్చింది, ఇది డాల్ఫిన్ హోటల్ నుండి తెచ్చింది. ఎవరిని మోసం చేద్దాం అనుకున్నావు? అయ్యయ్యా, కనిపెట్టేసరే మీరు. ఇన్ని రకాలు ఏ హోటల్లోంచి తెచ్చామని? మరి రాఘవనే మోసం చేద్దాం అనుకున్నావా? హోటల్లోనే వండినా అవి తెచ్చింది నేనే కదా, నాకేం లేదా? నాన్న, ఏం కావాలో అడగమనండి. నేను ఇంగ్లీష్ లో చెప్పే మాటని అలాగే తెలుగులో చెప్తే చాలు, ఇంకేం వద్దు. అంతే కదా, చెప్తే పోతుంది. మాట తప్పరు కదా. కృష్ణా జిల్లావాడు, మాటిస్తే తప్పడం. అయితే ఓకే, దీన్ని తెలుగులో చెప్పండి చూద్దాం. ఐ విల్ మ్యారీ యూ. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. బామా, మా ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అంకల్, తొందరగా ముహూర్తాలు పెట్టించండి. అయ్యయ్యో, బాబోయ్, ఇదేంటి బాబోయ్? నమస్కారం అమ్మా. మామా, సన్నగా ఎర్రగా కళ్ళద్దాలు పెట్టుకుని ఒక నమస్కారం చెప్తున్నాడు, నేనే చెప్పనా? గవర్నర్ గురించి అలా మాట్లాడకూడదు. నువ్వు ఆయనకి ప్రతి నమస్కారం చేయి. నమస్కారం సార్. మీటింగ్ హాల్కి ధైర్యంగా వెళ్ళు. ఫైల్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పు. హాయ్, రోజా పువ్వులు అందంగా ఉన్నాయి. మామా, ఒకటి తీసుకున్నా? మావా, సరే తీసుకో. అవేవి నువ్వు ముట్టుకోకూడదు. అయ్యో, తీసుకోదా? లేదు, తీసుకోమన్నానుగా. వద్దండి. ఏంటండి ఇది? కాఫీ తీసుకోమ్మా. టైం వేస్ట్ చేయకుండా చేతిలో ఉన్నది వెంటనే ఆయనకి ఇవ్వు. సరేనండి, ఇదిగో తీసుకోండి. నోను, వద్దంటున్నారు, ఏం చేయమంటావు మామా? మళ్ళీ ఏమిటి మావ అంటుంది? ఎందుకు వద్దంటారు? దాన్ని చేతికిచ్చే అధికారం చేపట్టడానికి ఏర్పాట్లు చేయమను. ఇది తీసుకుని ప్రభుత్వానికి ఏర్పాటు చేయండి. అయ్యో, క్షమించండి. పువ్వులు ఇచ్చేసానండి, ఇది కాఫీ. ఏం చేసావు? చేతిలో ఉన్న కాఫీ ఇవ్వమని మీరేగా చెప్పారు. వాట్? ఏమిటి నేనేమన్నాను? అయ్యో, ఇప్పుడే అర్థమైందండి. ఈ అట్టలో ఆయన మీకు ఇస్తామని చెప్పారు. క్షమించండి. అలాగేనండి, కూర్చుంటారా? ముసలాయన కళ్ళు చెవులన్నీ బాగానే పనిచేస్తున్నాయి. అతను నిన్ను జైలుకు పంపించాడు, నువ్వు బయటకు వచ్చేసావు. నువ్వు అతన్ని జైలుకు పంపించావు, అతను బయటకు వచ్చేసాడు. మీ ఇద్దరికి చెల్లుకు చెల్లు సరిపోయింది. ఇంకా ఎందుకు అదే తలుచుకొని బీపీ పెంచుకుంటావు? వేడి తగ్గించడానికే మా ఊరు నుంచి నూనె తెప్పించాను. కొంచెం వాసన వస్తుంది, ఓర్చుకోమావా? చాలు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళు. అయ్యో, నీకే విషయం గుర్తుండదు మావా. ఇవాళ శని త్రయోదశి, నూనె రాసుకొని తలస్నానం చేయాలి, రానని చెప్పేసా. ఉండి వేడి నీళ్ళు కలిపొస్తాను. రైట్ రైట్. ఏంటి మావా? ఇలా చూడు, తొందరలోనే సుప్రీంకోర్టులో నా మీద ఉన్న కేసులన్నీ కొట్టేస్తారు. నేను మళ్ళీ సీఎం జాలి, నేను నీళ్ళు కలిపేసి దేవుడికి దండం పెట్టుకోవాలి. రైట్ రైట్. చెప్పేది మీరు.
తిరిగి నేను చీఫ్ మినిస్టర్ అయ్యే వరకు ఆ. నేను ఆడమన్నట్టు మాత్రమే నువ్వు వాడాలి. సొంత తెలివితేటలు ఉపయోగించావో తోలు తీస్తాను. అయ్యో, అలా చేయను. ఎవరిని లీవ్ పెట్టావు? ఎందుకు మా మాట వాడికి తిడతావు? మరేంటి, 4-5 పనిచేస్తానని అమౌంట్ తీసుకున్నాను. నువ్వు సైన్ చేస్తేనే ఫైల్ మూవ్ అవుతుంది. దాని పాటికి మూతనే ఉందిలే. నీ మొహం. అదిగో, మోసుకొచ్చాడు చూడండి. ఏంటయ్యా బస్ రూట్ పర్మిట్ ఫైలు. అది? అవును కదా. ఏ పుష్ప, ఆ? అందులో సంతకం పెట్టి పంపించు. చెయ్యంత నోంత జిడ్డుగా ఉంది. ఓయ్, సంతకం నువ్వే పెట్టే. ఏం నువ్వు అనేది? సీఎం సంతకం పెడితేనే అది జీవో అవుతుంది. అది నాకు తెలుసు మావా, ఆ. కానీ ఈయన నా సంతకాన్ని అచ్చుకుతినట్టు అలాగే పెడుతున్నాడు. ఓ, ఇంతకు ముందు 4 సార్లు నేనే పెట్టమన్నాను. ఏమయ్యా, అలాగే సంతకం పెట్టి చూపించు, మా మామ సరిగ్గా ఉందో లేదో చూసి చెప్తాడు. ఎందుకు మామ ఈ చింపిరి గడ్డవాడి ముందు నన్ను కొట్టావు? మామ ఇంతకు ముందులా లేడు. ఈ మధ్య నస్తమానం విసుక్కుంటున్నాడు. దీనికంతా ఈ ముఖ్యమంత్రి పదవే కారణం. వద్దు, నాకు ఈ పదవి వద్దు, పాడు వద్దు. వాట్, మొత్తం అందరూ ఒకేసారి రాజీనామా చేస్తున్నారా? మరేం చేయమంటారు? ఇంతకు ముందు మా మామ నిమిషానికి ఒకసారి పుష్ప పుష్ప అంటూ నన్ను ముద్దుగా పిలిచేవాడు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు చూసినా నా మీద మండిపడుతున్నాడు. పైగా వద్దులండి. అందుకని తొందరపడి గవర్నమెంట్ నే వద్దునైనా, పదవి వద్దు, ప్రభుత్వం వద్దు. కష్టపడి మా మామ 3000 కోట్లు సంపాదించి పెట్టాడు. మా పొట్ట కడవడానికి ఏదో ఆ మాత్రం చాలు. ఈ విషయం కొంచెం ఆలోచించి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. మీ డ్యూటీ ఏమిటో అది చేయండి. ఆల్ రైట్, నేను దీన్ని ఢిల్లీకి పంపుతాను. ఒకసారి వచ్చి కాఫీ కప్పులు పడగొట్టారు, రెండోసారి వచ్చి గవర్నమెంట్ నే పడగొట్టారే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.